నువ్విక్కడే కూర్చో బాబు, నేను వెళ్ళి టీ లేదు తీసుకొస్తాను. వద్దంటీ, పర్వాలేదు వదిలేండి. నేను మీకు చవి వీడియో చూపిస్తాను. చవిదా? ఏది చూపించు. ఛీ కరణ్, ఏంటిదంతా? అదే ఇప్పుడు మీరు చూసింది రేపు అందరూ చూస్తారు. నువ్వేం మాట్లాడుతున్నావు? తనతో నీకు పెళ్లి జరగబోతోంది. అవును, కానీ మీరు మీ అమ్మాయికి ఏమీ నేర్పించలేదు. తను నన్ను ఎలా సంతోషంగా చూసుకుంటుంది? అంటే అదే మీ కూతురు చేయలేనిది మీరు చేయండి. సిగ్గులేదురా నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకెటువంటి సమస్య లేదు. అది మీరైనా సరే లేదా మీ కూతురైనా సరే. నాకు కావాల్సింది మీరిచ్చినా సరే లేదా మీ కూతురిచ్చినా సరే. ఇక్కడ నుంచి బయటకెళ్ళు. నేను కల్లో కూడా ఊహించలేదు నువ్వు ఈ విధంగా చేస్తావని. ఏం చేయమంటారు? ఈరోజు వీడియోని మీరు చూశారు, రేపు ఇంకొకరు చూస్తారు. అంటే నాకిప్పుడు కావాలి, అది మీరిచ్చినా సరే లేదా మీ కూతురైనా. బయటికి వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్తున్నాను, రేపు మళ్ళీ తిరిగి వస్తాను. అదే ఈరోజు మీరు చూసింది రేపు అందరూ చూస్తారు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు తనతో పెళ్లి జరగబోతోంది. అంటే అదే మీ కూతురు చేయలేనిది మీరు చేయొచ్చు కదా. అంటే అది నాకు కావాలి. అది మీరైనా సరే లేదా మీ కూతురైనా సరే. ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారు? వద్దు బాబు, అందరి జీవితం నాశనం అయిపోతుంది. అలాగే నువ్వు నా బిడ్డ లాంటి వాడివి. నీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను, నువ్విలా చెయ్యొద్దు. ఏంటంటే మీరు అదే పాత పాటే పాడుతున్నారు? నా కూతురుతో నీకు పెళ్లి జరగబోతోంది. అవన్నీ పక్కన పెట్టండి ఆంటీ. నా మాట విను బాబు. అదంతా కాదు, ఈ వీడియో చూశారు కదా, ఒక్క నిమిషంలో ఈ లోకమంతా వైరల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా. మీ కూతురు ఎక్కడ బయట మొహం చూపించుకోలేదు. మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఒక్క నిమిషం. రఘు అన్నా, తొందరగా వీడియో ఇస్తారా?
వీడెవడో తెలుసా? ఈయన వీడియోని వైరల్ చేసేది. చెప్పండి. వద్దు, వద్దు, వద్దు బాబు. నువ్వేం చెప్తావో నేను అదే చేస్తాను. రఘు వదిలే, మా ఆంటీ ఒప్పుకున్నారులే. అయితే వెళ్దామా? నమస్తే, నా పేరు అభినవ్. మన క్రైమ్ కొత్త ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆ అబ్బాయి చదువు పూర్తయింది కాబట్టి వీడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటున్నాను. అవును, మీరు కరెక్ట్గా చెప్పారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. అరే బాబు, ఇవి తీసుకోండి. అలాగే ఆంటీ. అవును, మీ అమ్మాయి చవి ఏది? చవి, మా చవి. అరే అదిగా వచ్చేస్తోంది. ఈరోజు మా అక్క చాలా అందంగా ఉంది. బాబు టీ. ఇస్తాను.
అంకుల్ టీ. టీ తీసుకోండి. ఆ, మమ్మీ ఇదిగో. ఇదిగోండి మీరు కూడా స్నాక్స్ తీసుకోండి, బిస్కెట్ ఉంది. చవి తిను. సిగ్గుపడుతోంది. మా అక్క టీ చాలా రుచిగా చేస్తుంది. టీ ఎలా ఉంది? టీ చాలా బాగుందండి. బాబు టీ ఎలా ఉంది? బాగుంది. సరే, మేమేమనుకుంటున్నామంటే మీరిద్దరూ ఒకసారి కలవాలి, తర్వాత మీ మనసులో మాటని చెప్పుకోవాలి. వీళ్ళ పెళ్ళి తొందరగా అవ్వాలని మేము అనుకుంటున్నాం. నాన్న, నువ్వు అల్లుణ్ణి తీసుకువెళ్ళి ఇల్లు మొత్తం చూపించు, నీ కవిత కూడా చెప్పి వినిపించు. వెళ్ళు తల్లి. అవునమ్మా. సిగ్గుపడుతోంది. బాబు కరణ్, నువ్వు వెళ్ళమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి. ఇదే నా రూమ్. బాగుంది. కూర్చోండి. ఓకే, నువ్వు కూర్చో. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు. అయితే నీకు చాలా నేర్పించాలి. అంటే రిలేషన్షిప్లో ఏది ఎలా ఉంటుంది. కరణ్, ఏంటి ఇంటల్లుడిగా ఉండిపోదామని ఇక్కడే కూర్చుండిపోయావా? ఇంటికి వెళ్ళవా ఏంటి? వెళ్ళు. ఆంటీ, నేను చవితో కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. పెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇక నీతో పాటు ఉంటుంది కదా? కాదు ఆంటీ, నేను తన్ని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సరే. ఓకే ఆంటీ, ఓకే ఆంటీ. మూవీ బాగుంది కదా? బాగుంది. ఇది ఎవరిల్లు? మీరేదో రెస్టారెంట్కి వెళ్దామని చెప్పారు. అవును, రెస్టారెంట్లో బాగా గుంపుగా ఉంటుంది. అందుకే కాసేపు టైం స్పెండ్ చేద్దామని ఇలా ఒంటరిగా తీసుకొచ్చాను. కూర్చో. నేను నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి. సో కరణ్, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. అరే, ఏమైంది? ఇదంతా చాలా నార్మల్. లేదు, ఇదంతా నాకు పెళ్ళయ్యాక చేసేది పెళ్లికి ముందు కూడా చేయొచ్చు కదా. కానీ ప్లీజ్, పెళ్లి తర్వాత చేసుకోవచ్చు కదా, ఇప్పుడొద్దు. నువ్వు ఇవన్నీ నేర్చుకోవాలి కదా నన్ను సంతోషపెట్టడానికి. వద్దు కరణ్, ప్లీజ్. ఏంటి చదువుకోండి దానిలా మాట్లాడుతున్నావు? కరణ్, ప్లీజ్ వెనక్కి వెళ్ళు. నా మూడ్ స్పాయిల్ చేయకు. కరణ్, ప్లీజ్. కరణ్, వద్దు. స్టాప్ ఇట్ కరణ్. నన్ను మొదలుపెట్టున్నానా? ఏమైంది బేబీ? ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఇలా చేయకండి. ప్లీజ్ ప్లీజ్. పెళ్లి తర్వాత చేసేది ముందు కూడా చేయొచ్చు కదా. కానీ వద్దు, ఇప్పుడొద్దు. ఇందులో ఏం తప్పుంది? వద్దు కరణ్, ప్లీజ్ వద్దు. ఇందులో ఏముంది? వద్దు కరణ్, నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. సరేరా, వెళ్దాం. నా మూడంతా స్పాయిల్ చేశావు. ఫ్రెండ్స్, అసలు ఉడుకు రక్తం ఎలాంటిదంటే ఎంత కష్టమైన పని కూడా చాలా ఈజీగా చేసేస్తుంది. కానీ ఇదే వేగం తప్పుడు పనులు చేయడానికి ఉపయోగిస్తే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మన కథ హీరో కరణ్
ఎటువైపు వెళ్తున్నాడో చూసి తెలుసుకుందాం. హాయ్ వే. ఫ్యామిలీ బానే ఉంది, ఆ అబ్బాయి కూడా ఓకే. కానీ ఎందుకో తెలియట్లేదు, నాకు చాలా విచిత్రంగా ఉంది. కొన్నిసార్లు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మ అన్నిటినీ విచారించే సంబంధం కుదిర్చారు. అయినా సరే నాకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. సరే, ఆయన ఫోనే వస్తుంది. కాల్ వెయిటింగ్ వచ్చిందంటే ఆయన ఏమన్నా అనుకుంటారేమో. నేను నీతో తర్వాత మాట్లాడతాను, సరేనా? బాయ్. హలో. హలో, ఏం చేస్తున్నావు? లేదు, నేను నా ఫ్రెండ్తోనే మాట్లాడుతూ ఉన్నాను. సరే, నేను నీకు వాట్సాప్లో వీడియో పంపిస్తాను, ఒకసారి చూసి అది ఎలా ఉందో చెప్పు, సరేనా? బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటక్కా ఇంకా పడుకున్నావేంటక్క? లేగు అక్క, లేవమంటున్నానా? సండేనే కదా, నిద్రపోనీ నన్ను. అరే నిద్రపోయింది చాలు, నిన్ను చూడ్డానికి కరణ్ బాబు గారు వచ్చారు. ఏంటి? అరే వావ్, కరణ్ బాబు గారి పేరు చెప్పగానే నిద్రపోయిందే. రే, ఊరికే విసిగించుకో, బయటికి పో. విసిగించడానికి నేనెవరిని? నేను వెళ్తానులే. ఇదిగో తొందరగా రా. నేను వస్తాను, నువ్వు వెళ్ళరా. తొందరగా తయారై వచ్చే. నాన్న పెళ్లి పనుల్లో కాస్త బిజీగా ఉన్నారు. మేము అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఇప్పుడు త్వరలో ఒక మంచి ముహూర్తం చూసుకుని ఇద్దరికి పెళ్లి చేసేయటమే. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అదిగో తనే వచ్చేసింది. వెళ్దాము చావి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అరే, కరణ్ నీకు కొత్త ఫ్లాట్ చూపించడానికి తీసుకువెళ్తాడట. వెళ్ళిరా. కానీ మమ్మీ. అరే టెన్షన్ అవ్వకు, కరణ్ ఉన్నాడు కదా, వెళ్ళు. అవును, ఇప్పటి నుంచే నీకు జతగా ఉంటారు. వెళ్ళమ్మా, వెళ్ళిరా. వెళ్ళిరా, వెళ్ళు. త్వరగా వచ్చేయమ్మా. ఓకే ఆంటీ. బావా లేట్ చేయకండి. అలాగే అలాగే. ఇదే మన బెడ్రూమ్. కూర్చో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంటికి వెళ్దామా? అరే మనం ఇప్పుడే కదా వచ్చాం, కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాం. కరణ్, వద్దు కరణ్. నేను నీకు వీడియో పంపించాను కదా, నువ్వు చూసావు కదా. ప్లీజ్, నీ గురించి మా అమ్మతో చెప్తాను. కరణ్ వదలు. కరణ్, ఏం చేస్తున్నావు? ప్లీజ్ వదలు. కరణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను వదలు. కరణ్, ప్లీజ్ కరణ్, నన్ను వదలు కరణ్. కరణ్, ప్లీజ్ కరణ్, వదిలే. నీకేమైంది? పిచ్చి చేస్తున్నాను కదా. కరణ్,
ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? కరణ్, నన్ను విప్పు కరణ్. కరణ్, వదలు. వద్దు కరణ్. కరణ్, వదలు. కరణ్, వదలు కరణ్. అరే బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? మన తర్వాత చేయాల్సింది ముందే చేసాం. అలాగే నువ్వు నన్ను సంతోష పెట్టావు కూడా. వీడియో తీశాను, నీకు పంపిస్తాను. ఇంకా బట్టలు వేసుకో, మనం బయలుదేరదాం. ఓకే? అరే కరణ్, నువ్వా? నమస్కారం ఆంటీ. నేను చవిని చూడ్డానికి వచ్చాను. తను తన పిన్ని ఇంటికెళ్ళింది. నువ్వు రామ్మా, నువ్వు లోపలికి రా. కూర్చోమ్మా, కూర్చో. నువ్విక్కడే కూర్చో బాబు, నేను వెళ్ళి టీ లేదు, తీసుకొస్తాను. వద్దంటీ. పర్వాలేదు, వదిలేండి. నేను మీకు చవి వీడియో చూపిస్తాను. చవిదా? ఏది చూపించు. ఛీ, కరణ్, ఏంటిదంతా? అదే ఇప్పుడు మీరు చూసింది రేపు అందరూ చూస్తారు. నువ్వేం మాట్లాడుతున్నావు? తనతో నీకు పెళ్లి జరగబోతోంది. అవును, కానీ మీరు మీ అమ్మాయికి ఏమీ నేర్పించలేదు. తను నన్ను ఎలా సంతోషంగా చూసుకుంటుంది? అంటే అదే మీ కూతురు చేయలేనిది మీరు చేయండి. ఛీ, సిగ్గులేదురా నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకెటువంటి సమస్య లేదు. అది మీరైనా సరే లేదా మీ కూతురైనా సరే. నాకు కావాల్సింది మీరిచ్చినా సరే లేదా మీ కూతురిచ్చినా సరే. ఇక్కడ నుంచి బయటకెళ్ళు. నేను కల్లో కూడా ఊహించలేదు నువ్వు ఈ విధంగా చేస్తావని. ఏం చేయమంటారు? ఈరోజు వీడియోని మీరు చూశారు, రేపు ఇంకొకరు చూస్తారు. అంటే నాకిప్పుడు కావాలి, అది కావాలి. అది మీరిచ్చినా సరే లేదా మీ కూతురైనా. బయటికి వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్తున్నాను, రేపు మళ్ళీ తిరిగి వస్తాను. అదే ఈరోజు మీరు చూసింది రేపు అందరూ చూస్తారు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు తనతో పెళ్లి జరగబోతోంది. అంటే అదే మీ కూతురు చేయలేనిది మీరు చేయొచ్చు కదా. అంటే అది నాకు కావాలి. అది మీరైనా సరే లేదా మీ కూతురైనా సరే.
ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారు? వద్దు బాబు, అందరి జీవితం నాశనం అయిపోతుంది. అలాగే నువ్వు నా బిడ్డ లాంటి వాడివి. నీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను, నువ్విలా చెయ్యొద్దు. ఏంటంటే మీరు అదే పాత పాటే పాడుతున్నారు? నా కూతురుతో నీకు పెళ్లి జరగబోతోంది. అవన్నీ పక్కన పెట్టండి ఆంటీ. నా మాట విను బాబు. అదంతా కాదు, ఈ వీడియో చూశారు కదా, ఒక్క నిమిషంలో ఈ లోకమంతా వైరల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుద్దో తెలుసు కదా. మీ కూతురు ఎక్కడ బయట మొహం చూపించుకోలేదు. మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఒక్క నిమిషం. రఘు, అన్నా తొందరగా వీడియో ఇస్తారా? వీడెవడో తెలుసా? ఈయన వీడియోని వైరల్ చేసేది. చెప్పండి. వద్దు, వద్దు, వద్దు బాబు. నువ్వేం చెప్తావో నేను అదే చేస్తాను. రఘు వదిలే, మా ఆంటీ ఒప్పుకున్నారులే. అయితే వెళ్దామా? అనిత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అనిత, నిన్నే అడుగుతున్నాను, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది కరణ్ వీడియో. ఏంటి? ఇప్పుడు ఒకటి మాత్రమే మనకి సాయం చేయగలుగుతాడు. నేను మాట్లాడతాను. బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మావయ్య, ఇంత జరిగితే నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదేంటి మీరు? ఆ చెత్త వెధవ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? వాడి దగ్గర వీడియో ఉందిగా, ఆ ధైర్యంతోనా? ఆ వీడియో కూడా లేకపోతే వాడేం చేస్తాడో నేను చూస్తాను. చూస్తున్నాడు ఏం చేస్తాను. హలో బాబు కరణ్, ఆంటీ చెప్పండి. ఈరోజు వీడియో ఇస్తానని మాటిచ్చావుగా? అవును, నేను వీడియో ఇచ్చేస్తాను, కానీ నాకు ఇంకొకసారి కావాలి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు ఇంట్లో లేరురా. ఇంటికి రా. ఐఎమ్ కమింగ్. సరే.
వీడియో వీడియో నా దగ్గరే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, కరణ్ చేసిన ఒక్క తప్పు వల్ల తన ప్రాణాలు కోల్పోయాడు. ఎంతైనా కరణ్ చేసింది చాలా పెద్ద తప్పు, పైగా అది అసహ్యకరమైన విషయం కూడా. నేను యువకుల్ని ఒక్కటి మాత్రమే కోరుకుంటున్నా, మీ జీవితంలో ఉన్న ఈ స్పీడ్ని అలాగే వయసుని సరైన దారిలో పెట్టి జీవితంలో సాధించి ఈ దేశానికి మంచి పేరు తీసుకురండి. ఒక కొత్త కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. జై హింద్.